సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నిన్న గేట్ రివ్యూ అని చెప్పి ఒక షార్ట్ పోస్ట్ చేసిన అండ్ చాలామంది జనరల్ యాప్టిట్యూడ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి అడిగారు. అండ్ చాలా అంటే చాలా ఏమంటారు చెయ్యొచ్చు, డూయబుల్ అనే క్వశ్చన్స్ వచ్చినాయి. నేను ఒకసారి అనలైజ్ చేస్తే నాకు 9 క్వశ్చన్స్ గుర్తొచ్చినాయి. దాంట్లో 3 క్వశ్చన్స్ ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండే, ఒకటేమో అనాలజీ ఉండే. అంటే ఇట్స్ లైక్ వాటర్ ఈజ్ టు పీ అండ్ ఫుడ్ ఈజ్ టు క్యూ. ఇప్పుడు దీనికి తగ్గట్టు పీక్యూ ఏంటి అని అడిగారు. అంటే ఆప్షన్స్ చూడంగానే ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. అండ్ ఆల్సో ఇంగ్లీష్ వర్డ్స్ మీనింగ్స్ ఉంటాయి కదా, 3 వర్డ్స్ ఇచ్చి దీనికి సిమిలర్గా మీనింగ్ వచ్చే ఒక వర్డ్ పెట్టమని చెప్పి, అది కూడా చాలా ఈజీగా ఉండే. ఇట్ వాజ్ సంథింగ్ లైక్ హరీ అని చెప్పి ఒక వర్డ్ మనకు తెలిస్తే చాలు కదా మిగతా ఆప్షన్స్లో నుంచి తీసుకోవడానికి. సో ఇంగ్లీష్ది కూడా చాలా ఈజీగా వచ్చిండే. అండ్ మిగతా మ్యాథ్స్ టైప్ ఆఫ్ యాప్టిట్యూడ్ ఏమో ఒకటి ప్రాబబిలిటీ, అంటే డైస్ క్వశ్చన్ ఉంటుంది కదా, 2 డైస్ వేస్తారు. 2 డైస్ వేస్తే వాటి టాప్ ఫేస్ మీద వచ్చే నెంబర్స్ సమ్ కలిపితే ప్రైమ్ నెంబర్ రావచ్చు అని ఎంత ప్రాబబిలిటీ అని అంటారు. అదొక క్వశ్చన్ ఉండే. ఇంకొకటి ఏమో నార్మల్గా డేస్ మీద ఉండే, క్లౌడీ ఇంకా సన్నీ 2 ఆప్షన్స్ ఉంటాయి ప్రతి డేకి. ఒక 4 డేస్లో 3 డేస్ క్లౌడీ, 1 డే సన్నీ, ఇట్లా రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అని అడిగారు. ఇంకొకటి ఏమో స్టాక్స్ మీద ఒక క్వశ్చన్ ఉండే. నేను ఈ క్వశ్చన్స్ అన్నీ లాస్ట్కి పెడతా, అన్నీ టైప్ చేసి నేను పెట్టిన ఇక్కడ పెడతా ఇదంతా అయిపోయిన తర్వాత. అండ్ కమింగ్ టు సబ్జెక్ట్స్, ఇప్పుడు మీరు ఒకవేళ మీకు ముందు ఎప్పుడైనా సెషన్స్లో ఎగ్జామ్స్ ఉంటే కంప్లీట్లీ అవాయిడ్ న్యూమరికల్స్ ఇప్పుడు. అంటే ఒకవేళ మీకు ఫార్ములాస్ మంచిగా తెలుసు అని అంటే ఒకసారి చూసుకోండి న్యూమరికల్స్లో. ఒకవేళ మీకు సబ్జెక్ట్స్ లైక్ సిఎన్ కానీ మళ్ళీ సిఓఏ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ మీకు తెలియదు అండ్ ఏదో చేద్దాము అని అంటే ఇప్పుడు అవి అస్సలు అవ్వవు. అసలు ఆ సబ్జెక్ట్స్ వదిలేసుకోవాలి. ఎందుకంటే న్యూమరికల్స్ అసలు ఏమో తెలియనట్టున్నాయి. అంటే మనం ఎక్కువ కాన్సెప్చువల్ చేస్తాం కాబట్టి నాకు న్యూమరిక్స్ అంత ఇది అనిపించలేవు. అండ్ యూ కెన్ గెట్ న్యూమరిక్స్ ఫ్రమ్ ఎనీ అదర్ యూట్యూబ్ ఛానల్. లైక్ ఇప్పుడు మీరు వెళ్ళి నార్మల్గా న్యూమరికల్స్ అని కొట్టంగానే చాలా ఛానల్స్లో దే హ్యావ్ ఆల్రెడీ అనలైజ్డ్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ ఆన్సర్స్ ఎట్లా అని చెప్పి. అండ్ నేను ఈజీ అంటే ఓఎస్, ఇంకొకటి డిబిఎంఎస్ చాలా అంటే చాలా ఈజీ వచ్చినాయి. ఓఎస్లో ఒక క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ ఆర్ నాన్ ప్రియంటివ్ అని వచ్చింది. అది అంటే గుర్తు రాకపోయినా కానీ ఒకవేళ మనం అనుకుంటే ఎఫ్సిఎఫ్ఎస్, ఎస్డిఎఫ్, మళ్ళీ ప్రయారిటీ, ఇంకా రౌండ్ రాబిన్ అని చెప్పి అనుకున్నా కానీ అన్నిట్లో మనం ప్రియంప్షన్ చేస్తాం, సిఎఫ్ఎస్లోనే చెయ్యము. సో అది డైరెక్ట్ ఆన్సర్ అక్కడనే అర్థమైపోయింది. అండ్ ఏజింగ్ అల్గోరిథంకి న్యూమరికల్స్ కూడా వచ్చినాయి, ఒకసారి అవి కూడా చూసుకోండి. అదంటే కొంచెం తెలిసే చాలు, అవి చేయొచ్చు, డూయబులే ఉన్నాయి ఓఎస్ న్యూమరికల్స్. అంటే ఫార్ములాస్ కొంచెం మంచిగా తెలిసి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే డిబిఎంఎస్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉండే డిబిఎంఎస్లో నాకు కనిపించినప్పుడు. లాజికల్, ఫిజికల్, ఎక్స్టర్నల్ సైట్స్కి ఆప్షన్స్ వచ్చి వ్యూస్, మళ్ళీ ఫైల్ అండ్ ఆర్గనైజేషన్, ఇంకొకటి రిలేషన్స్ అని చెప్పుండే. ఇది కూడా ఈజీగా మ్యాచ్ చేయొచ్చు ఒకవేళ నీకు కాన్సెప్ట్ తెలియకపోయినా కానీ మర్చిపోయినా కానీ. అండ్ ఇంకొకటి బైనరీ సర్చ్ ట్రీస్ మీదనే నాకు మొత్తం క్వశ్చన్స్ కనిపించాయి. డేటా స్ట్రక్చర్స్లో అన్నీ బైనరీ సర్చ్ ఉండే. అండ్ ఎట్లా అంటే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ అంటే మీరు ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అది కూడా నేర్చుకోవాలి, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అంటే ఏంది అని చెప్పి. కానీ ఆప్షన్స్ అయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాయి, ఇంత కన్ఫ్యూజ్ అవుతారు అట్లా అని ఏం లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్గోరిథమ్స్ మీద మొత్తం టైం బేస్డ్ ఉండే. అంటే వరస్ట్ కేస్ కాంప్లెక్సిటీ, మళ్ళీ రికరెన్స్ రిలేషన్స్ అడిగిరు, డైరెక్ట్ రికరెన్స్ రిలేషన్స్ క్వశ్చన్స్ అడిగిరు, నాకు గుర్తు లేకుండే. బట్ యా, అవి మల్టిపుల్ సెలెక్ట్ ఉండే. సో 0 మార్క్స్ అయినా కానీ మనం 0 మార్క్స్ కాబట్టి మనం అటెంప్ట్ చేయవచ్చు అవి. సో యా, అల్గోరిథమ్స్ అయితే మొత్తం వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీస్ ఇవన్నిటికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకొని అవిటికి కాంప్లెక్సిటీస్ ఏముంటాయని చెప్పి మనం పెట్టుకుంటే అవి ఈజీగా అయిపోతాయి. అండ్ ప్రోగ్రామింగ్ మీద మొత్తం ఎక్సెప్షనల్స్ అడిగారు అనమాట. అంటే ఇట్లా ఈ వేరియబుల్ ఇక్కడ ఇస్తాము, ఈ వేరియబుల్ దీంట్లో ఇక్కడ, అంటే ఫస్ట్ ఏమో స్టాటిక్ పెట్టి మళ్ళీ కింద ఫంక్షన్లో కూడా అదే వాడతాము. లేకపోతే ఇంట్ ఈక్వల్స్ టు ఇంట్ ఏ ఈక్వల్స్ టు నెంబర్, మళ్ళీ ఫ్లోట్ బి ఈక్వల్స్ టు నెంబర్, అంటే ఫ్లోట్ ఇచ్చి చేస్తే ఏమవుతుంది, అట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సి లాంగ్వేజ్ కూడా చాలా ఈజీగానే ఉండే, మరీ అంత హార్డ్ ఏం లేకుండే.
కానీ బేసిక్స్ ఏమంటారు ఎర్రర్ హ్యాండ్లింగ్ బేసిక్స్ అనేవి మంచిగా గుర్తుండాలి. అండ్ డిబిఎంఎస్ నేను చెప్పిన డిబిఎంఎస్లో యాసిడ్ ప్రాపర్టీస్, ట్రాన్సాక్షన్స్, మళ్ళీ ఈ ఫిజికల్ స్కీమా, ఇవి అంతే. డిబిఎంఎస్ అసలు నార్మలైజేషన్, ఈ 4 టాపిక్స్నే టచ్ చేసారు, అసలు ఇంకేం అడగలేరు. మొత్తం అది కూడా బేసిక్ లెవెల్లోనే అడిగారు. డిబిఎంఎస్లో ఏం అడిగారు అంటే స్కీమా గురించి, యాసిడ్ ప్రాపర్టీస్ గురించి, ట్రాన్సాక్షన్స్ గురించి, రైట్ అలాంటివి ఉంటాయి కదా, సో మొత్తం అవే ఉండే. అండ్ ఇంకా మ్యాథ్స్ అయితే అసలు నేను ఎంతో వస్తుంది, ఏమేమో వస్తాయి అనుకున్నా. బేసిక్ ఉండే. అంటే ఎట్లా ఒక క్వశ్చన్ ఎట్లుండే అంటే డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3, వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ 2 into డెట్ ఆఫ్ ఏ. సో డైరెక్ట్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ ఉండే దానికి. ఇంకొకటి ఏంటంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్, మళ్ళీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్, యూనిఫామ్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఇలాంటి డిస్ట్రిబ్యూషన్స్ అన్నిటికీ ఫార్ములాస్ చూసుకోండి. డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతున్నారు. ఎందుకంటే నాకు నిన్న ఒక క్వశ్చన్ వచ్చిండే, దట్ ఈస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా వచ్చి ఈ ర్యాండమ్ వేరియబుల్ దేనికి ర్యాండమ్ వేరియబుల్ అని అడిగారు. కానీ అది ఫార్ములానే, చూడంగానే అది ఫార్ములానే నీకు అర్థమైపోతుంది. అండ్ అట్లుండే. ఇంకొకటి ఇది కండిషనల్ ప్రాబబిలిటీ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. కండిషనల్ ప్రాబబిలిటీ, లీనియర్ ఆల్జీబ్రా, మళ్ళీ స్టాటిస్టిక్స్లో నుంచి డిస్ట్రిబ్యూషన్ అల్గారిథమ్స్, ఇవి వచ్చినాయి. ఆటోమేటా థియరీ అంటే మొత్తం బేసిక్గా వచ్చిండే. నేను అదంతా ఫోకస్ చేయలేదు కానీ సబ్జెక్ట్ ఈ అంబిగ్యూటీ ఏది కాజ్ చేస్తుంది, దీంట్లో ఏ గ్రామర్ కాజ్ చేస్తుంది, అలా అని చెప్పి బేసిక్గా ఉండే ఆటోమేటా థియరీ క్వశ్చన్స్ కూడా. అంటే మీరు అన్ని స్టార్టింగ్ టాపిక్స్ నుంచి ఎండింగ్ టాపిక్స్ వరకు మేజర్ టాపిక్స్ చూసుకుంటే అయిపోతుంది. సో ఓవరాల్గా అయితే మళ్ళీ ఒకసారి రివిజన్, అంటే లాస్ట్కి ఒకసారి పేపర్స్ టర్న్ చేసుకొని ఇవి ఫార్ములాస్, ఇవి క్వశ్చన్స్ అని చూసుకుంటే అయిపోతుంది. సో యా, hope I have answered your questions. And ఒకవేళ if you have any doubt, please let me know in the comment section. ఇది చాలా చిన్న వీడియో, and if you have watched, thank you. And the general aptitude questions నాకు 9 గుర్తున్నాయి. 9 questions నేను ఇప్పుడు పెడతా, you can see. సో గైస్, ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ 4 వచ్చినాయి, నేను మర్చిపోయినా. ఒకటేమో ఇదేంటంటే ఒక స్క్వేర్ బ్లాక్ కలర్లో ఇంక్ అయింది, కానీ ఈ పార్ట్ మాత్రం అవ్వలేదు. సో ఈ పార్ట్ దీంట్లో అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అని అడిగారు. ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చిండే నాకు. ఇంకొకటేమో ఈ క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ టైల్స్ అన్నీ ఒక ప్యాటర్న్లో ఉన్నాయన్నమాట. సో ఈ 2 టైల్స్ మనకి ఇవ్వలేరు. ఈ 2 టైల్స్, ఈ ప్యాటర్న్ మనం గెస్ చేసి దీంట్లో ఏ టైల్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది అని చెప్పి మనం ఈ ఆప్షన్లో పెట్టాలి. ఇంకొకటి ఈ క్వశ్చన్, ఈ డాట్స్ అన్నీ సిటీస్, ఈ లైన్స్ అన్నీ హైవే, ఇంటర్సిటీ హైవే రోడ్స్ అనమాట. ఇదొక హైవే. ఒక సేల్స్ పర్సన్ ఇక్కడ నుంచి ఏదన్నా ఒక సోర్స్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని సిటీస్ ట్రావెల్ చేసి ఎగ్జాక్ట్లీ ఓన్లీ వన్స్ అన్ని సిటీ ట్రావెల్ చేసి మళ్ళీ సోర్స్ పాయింట్కి రావాలి. ఈ 2 ఆప్షన్స్లో ఏది పాసిబుల్ అవుతుంది అట్లా రావడానికి అని అడిగారు. దీంట్లో అయితే పాసిబుల్ అవుతుంది. మనం ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా అని చెప్పి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఇదేమంట ఎటు వెళ్ళినా కానీ ఇక్కడికి రావాలి, మళ్ళీ ఒకసారి ట్రావెల్ చేయాలి. సో ఇది పాసిబుల్ అవ్వదు. సో ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఇదనమాట. ఇట్లా ఇక్కడ నేను 3 చేసిన, కానీ అక్కడ 4 ఉండే. అయితే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ నీకు ఆప్షన్స్లో కూడా సేమ్ ఇట్లే ఇచ్చారు. ఇది బేసిక్గా క్వశ్చన్ ఫార్మాట్. మళ్ళీ ఆప్షన్స్లో కూడా సేమ్ ఇవే ఇచ్చి ఇక్కడనేమో 3 టైల్సే కలర్ అయి ఉండాలి, ఇక్కడనేమో 2 టైల్స్. సో ఈ రోకి 3 టైల్స్ ఉండాలి, ఈ రోకి ఓన్లీ 1 ఉండాలి, ఈ రోకి ఓన్లీ 2 ఉండాలి. అట్లా అబ్జర్వ్ చేసి ఏ దానికి వీళ్ళు చెప్పినట్టు కరెక్ట్గా టైల్స్ కలర్ అయి ఉన్నాయో అది ఆన్సర్ అనమాట. ఇట్లా 4 వచ్చినాయి ప్యాటర్న్ టైప్. మళ్ళీ మిగతావి అనాలజీ వచ్చిండే. ఎట్లా అంటే వాటర్ పీ అవుతుంది, ఫుడ్ క్యూ. ఇప్పుడు ఈ పీ ఇంకా క్యూ ఏంది అని అడిగారు. ఈ పీ